బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో ఇద్దరు విద్యార్థి సంఘాల నేతలు కిడ్నాప్ కలకలం రేపుతోంది. కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తూ ఉండగా 30 మంది వాహనాల్లో వచ్చి కొట్టి కిడ్నాప్ చేసినట్టు మిగతా వారు చెబుతూ ఉన్నారు. సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ తిరుపతి కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాలు ధర్నా కిడ్నాప్ కు దారితీసింది. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్ఎఫ్ఐ ఎస్పీ యూనివర్సిటీ నాయకుడు వినోద్ పై 30 మంది వాహనాల్లో వచ్చి దాడి చేశారు. వాళ్లంతా మోహన్ బాబు అనుచరులని, ఆయన యూనివర్సిటీ బౌన్సర్లని చెబుతూ ఉన్నారు. తప్పులు సరిదిద్దుకోమంటే కొట్టి కిడ్నాప్ చేస్తారా అంటూ మిగతా విద్యార్థి నాయకులు మండిపడ్డారు. వాళ్ళకుండే బాధ వాళ్ళకు ఉంటుంది. మీకు ఏమైనా ఇబ్బంది ఏదో ఉంటే మేము ఇబ్బంది కలిగిస్తున్నా ప్రశాంతంగా చెప్తున్నాం. చంద్రగిరి ఎస్ఐ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మీకు తెలుసు ఆ విషయం. చంద్రగిరి ఎస్ఐ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మీకు తెలుసు ఆ విషయం. చంద్రగిరి ఎస్ఐ యూనివర్సిటీలో అక్రమాలు అరికట్టాలనేసి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలనేసి వెళ్తున్నటువంటి ఏఎస్ఎఫ్ నాయకుల్ని, ఎస్ఎఫ్ఐ నాయకుల్ని, మోహన్ బాబు అనుచరులు, మోహన్ బాబు బౌన్సర్స్ కిడ్నాప్ చేయడం జరిగింది. ఎందుకు కిడ్నాప్ చేస్తారు? మీ యూనివర్సిటీలో నుండి అక్రమాలను అరికట్టాలని అడిగితే కిడ్నాపులు చేస్తారా? యూనివర్సిటీలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తారని అడిగితే కిడ్నాపులు చేస్తారా? మేము ఒకటే సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైతే ఎస్ఎఫ్ఐ నాయకులు అక్బర్ ని, అదేవిధంగా వినోద్ ని కిడ్నాప్ చేశారు, వాళ్ళని వెంటనే రిలీజ్ చేయకపోతే మోహన్ బాబు యూనివర్సిటీ అంతా కూడా ధ్వంసం చేస్తామనేసి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. మోహన్ బాబు తిరుపతిలో ఇద్దరు విద్యార్థి సంఘాల నేతల కిడ్నాప్ కలకలం రేపుతోంది. కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తూ ఉండగా 30 మంది వాహనాల్లో వచ్చి కొట్టి కిడ్నాప్ చేసినట్టు మిగతా వారు చెబుతూ ఉన్నారు. సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ తిరుపతి కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాలు ధర్నా కిడ్నాప్ కు దారితీసింది. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్ఎఫ్ఐ ఎస్పీ యూనివర్సిటీ నాయకుడు వినోద్ పై 30 మంది వాహనాల్లో వచ్చి దాడి చేశారు. వాళ్లంతా మోహన్ బాబు అనుచరులని, ఆయన యూనివర్సిటీ బౌన్సర్లని చెబుతూ ఉన్నారు. తప్పులు సరిదిద్దుకోమంటే కొట్టి కిడ్నాప్ చేస్తారా అంటూ మిగతా విద్యార్థి నాయకులు మండిపడుతూ ఉన్నారు. రైట్, దీనిపై మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, సిచ్యువేషన్ అక్కడ ఏ విధంగా ఉంది? ఇప్పటికే కూడా పోలీసులు వచ్చి సర్ది చెప్తున్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది విద్యార్థి నాయకులు అయితే కూడా విడిచిపెట్టకపోతే, ఎవరైతే స్టూడెంట్స్ నాయకులు ఉన్నారో వాళ్ళని విడిచిపెట్టకపోతే యూనివర్సిటీ అంతా కూడా ధ్వంసం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద చాలా రోజుల నుంచి కూడా తిరుపతి సమీపంలోని యూనివర్సిటీ, మోహన్ బాబుకు సంబంధించిన యూనివర్సిటీలో ఫీజులకు సంబంధించినటువంటి గొడవలు నడుస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున తల్లిదండ్రులు ఇప్పటికే కూడా విద్యాశాఖ ఫిర్యాదులు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది. అయితే లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు, అనవసరమైనటువంటి ఫీజులంతా కూడా వసూలు చేస్తున్నారు అంటూ కూడా తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపైన చాలా రోజుల నుంచి కూడా ఈ విద్యార్థి సంఘాలు, కొన్ని సంఘాలకు సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ రావడం జరిగింది. అయితే ఇవాళ తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేయడానికి ముందస్తు ప్రణాళిక భాగంగా వచ్చినటువంటి విద్యార్థి సంఘాల నాయకుల్ని అక్కడ అప్పటికే కాపు కాసినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు, కొంతమంది దుండగులు, వాళ్ళిద్దరు ముఖ్యమైనటువంటి నాయకులు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఇద్దరిని కూడా వాళ్ళ కారులో అంటే కిడ్నాప్ చేసి అక్కడి నుంచి కూడా తీసుకొని వెళ్లడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైన విద్యార్థి సంఘాలు కూడా యూనివర్సిటీ అంటే కలెక్టర్ ఆఫీస్ వద్ద తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. విద్యార్థి సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేశారంటే ఎంత స్థాయిలో దౌర్జన్యాలు జరుగుతున్నాయో చూడండి అంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం క్షేమంగా వాళ్ళిద్దరే విద్యార్థి సంఘాల నాయకుల్ని కూడా వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎవరైతే కిడ్నాప్ కు పాల్పడినటువంటి విద్యార్థి అంటే ఎవరైతే ఆ యూనివర్సిటీకి సంబంధించిన బౌన్సర్లు కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం మీడియా ముఖంగా పోలీసులు దీనిపైన అంటే జరిగినట్టు పరిణామాల పైన
మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం అయితే ఉంది. అయితే ఒకటే ఇక్కడ తల్లిదండ్రులు చాలా మంది ఫిర్యాదులు చేయడం జరిగింది. అందులో భాగంగానే చాలా రోజుల నుంచి కూడా విద్యార్థి సంఘాలు వాళ్ళకి డిమాండ్ వ్యక్తం చేయడం జరిగింది. ఫీజులు తగ్గించాలనేది ప్రధానంగా డిమాండ్. ఇందులో భాగంగానే ఈ విద్యార్థి సంఘాల నాయకులు కూడా వాళ్ళు కిడ్నాప్ చేయడం జరిగింది. పోలీసులు అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.